హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళామండి, దగ్గరలోనే కొత్తగా ఓపెన్ చేస్తే. దానికి వెళ్ళేటప్పుడు మా తిప్పలు చూడండి, అంత ఇంత లేదు. ఈవినింగ్ 4కి అట్లా వెళ్ళినా కానీ ఎండలు అయితే బాగున్నాయండి. బయట సమ్మర్ వచ్చేసింది. దానికి తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకోండి. బాడీలో హీట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. వడదెబ్బలు ఇట్లా తలిగే ఛాన్స్ ఉంటుంది. సో బాడీని అయితే కూల్గా ఉంచుకోండి. మేమైతే ఈవినింగ్ 4-4:30 అయితే అవుతుందండి వెళ్ళేసరికి. అయినా కానీ ఎండ అయితే బాగుంది. ఓకే, ఇంకా ఫైనల్గా నేనైతే ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాలి అనుకున్నాను. చిన్న షాపింగ్ అయితే ఉంది, అది చూసుకోవడానికి. కోకోనట్ వాటర్ అయితే దారి పొడుగుతా తాగుతూనే ఉన్నాము. ఎందుకంటే ఎండలు కదా, తట్టుకోలేక. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. 40 రూపీస్, 50 రూపీస్, 30 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి కోకోనట్ వాటర్ వచ్చేసి. మేమైతే ఆటో వెనకే వెళ్తున్నాం. అక్కడ పాప అయితే ఉంది. ఆ పాప అయితే మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంది. చాలా భలే అనిపించింది. తను మమ్మల్ని చూసి నవ్వడం, మేము తనని చూసి నవ్వడం. మాకైతే ఎండకి వెళ్ళినట్టే అనిపించలేదు. చిన్న పాపే కదా, చాలా క్యూట్ ఉందన్నమాట. బాయ్ చెప్తా ఉంది ఇంకా ఆటోని క్రాస్ చేసే టైంలో. ఇంక ఇక్కడ మనకైతే దగ్గరలోనే తనిష్కు కూడా ఉందండి. ఒక రోజైతే వెళ్ళాలనుకుంటున్నాను. ఫైనల్గా ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్ళాలనుకున్నాను కదా, అదైతే వచ్చేసింది. అది వచ్చేసిన తర్వాత కొంచెం ఫేస్లో అయితే హ్యాపీనెస్ అనమాట. వచ్చేసాము ఫైనల్గా అని చెప్పేసి. ఇట్లా ఉందండి మొత్తం టోటల్ అయితే. ఇక్కడ ఇదివరకు వేరే షాప్ అయితే ఉండేది, ఇప్పుడైతే అది తీసేశారు. నేనైతే బైక్ దిగ్గానే వెళ్ళిపోతూ ఉన్నాను. ఇక్కడ ఇద్దరు బొమ్మలు గెటప్ వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ వెళ్ళినప్పుడు చూసినప్పుడు అయితే భలే అనిపించింది. ఇట్లాంటివి నేను మూవీస్లో చూడడం దూరంగా చూశానులే కానీ, బట్ ఎప్పుడు నేనైతే దగ్గరికి వెళ్ళలేదు. అందరు అక్కడ ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. ఇట్లా అదైతే మీదకి వస్తూ ఉంది. చాలా భయం వేసింది అసలు నాకైతే. అందరికీ హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది, డ్యాన్స్ వేస్తుంది. నేనైతే ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే ఉన్నాను. మా అక్క అయితే భయపడతా దూరంగా వెళ్ళిపోతూ ఉంది. మీకు ఎప్పుడన్నా ఇట్లాంటివి చూసారా? చూస్తే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే బాగా భయపడ్డాను, తర్వాత అయితే బాగా నవ్వుకున్నాను. ఇంక ఈ అంకుల్ అయితే నన్ను చూసి నవ్వుతానే ఉన్నారు. నేనైతే రాను. ఆ టైము ఆ గెటప్ వేసుకున్న వాళ్ళేమో ఎంట్రీ దగ్గరలోనే ఉన్నారనమాట. వాళ్ళని క్రాస్ చేసుకొని మనమైతే ముందుకు వెళ్ళాలి. అది వెళ్ళాలంటే నాకేమో భయం వేస్తూ ఉంది. ఇంక ఈయనైతే అక్కడ కార్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు చూడండి భలే వెళ్ళిపోయి డైరెక్ట్గా పట్టేసుకుంటున్నారు. నాకేమో భయం వేస్తుంది. అసలు వీళ్ళైతే డ్యాన్స్ వేశారు. ఇక్కడైతే ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరితో పాటు నేను కూడా ఫోటో దిగుతానని వెళ్ళాను. ఎక్కడ మీద పడిపోతారు, వాళ్ళు బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక అన్నట్టయితే భయం వేసింది. వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోయారు. ఇంక నేనైతే జంప్ అనమాట, ఉరుక్కుంటా ముందుకు వచ్చేసాను. మా వారైతే చూడండి, మా పాప అసలు భయపడట్లేదు. భయపడుతుందేమో అని చెప్పి అనుకున్నాను. ఎట్లా చిన్న పాప కదా, వద్దని చెప్పినా కానీ తీసుకెళ్లారు మా వారైతే. అస్సలు వాళ్ళకి భయం అంటూ లేదు. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నాకు దీనికంటే గెటప్ ఇదైతే బాగా నచ్చింది అనమాట. ఇది గొర్రెల్లా అనాలా, చింపాంజీ అనాలా ఏమో తెలీదు. మా వారైతే మాట్లాడుతూ ఉన్నారు. మీకు గాలి ఆడుతుందా, లోపల ఎలా ఉంటారు, ఏంటి, కంఫర్ట్ ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కొన్ని కష్టసుఖాలు అయితే పంచుకున్నారనమాట వీళ్ళు. ఇంక వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు. ఆ అంకుల్ అయితే నన్ను ఫస్ట్ నుంచి చూసి నవ్వడమే సరిపోయింది. ఆ అంకుల్కి ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా. ఇక్కడైతే నాకు అస్సలు భయం వేయలేదు. ఈ బొమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా నవ్వుకున్నాను అనమాట. ఫోటో తీయమని చెప్తున్నాను. అయితే సడన్గా ఇటు కదిలేసరికి ఇంకా భయం వేసింది. భయం ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటారా చేసుకోరా, సడన్గా మీద పడిపోతారేమో అన్నట్టు భయం అనమాట. మా వారైతే చూడండి మా పాపని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా డ్యాన్స్ అయితే మొదలు పెట్టేసింది. నాకైతే ఇది భలే నచ్చింది అసలు. అక్కడ సాంగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆ సాంగ్స్ నేను ప్లే చేయట్లేదు. అసలు చూడండి భలే ఉంది కదా. చూడ్డానికేమో భయంకరంగా ఉంది కానీ, బట్ కాకపోతే ఓకే.
ఇంకా ఫైనల్గా అక్కడైతే చాలాసేపు ఉన్నాము. ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. నాకైతే లోపల వెళ్ళాలని లేదు, ఫస్ట్ అయితే అక్కడే ఉండాలనిపించింది. బట్ కాకపోతే ఇంకైతే లేట్ అయిపోతుంది కదా, సో ఇంక అందుకే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంక మళ్ళీ పాప ఏడ్చేస్తుందేమో అన్నట్టు. ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా వెళ్ళిపోయాను. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఫెస్టివల్స్ కూడా త్వరలోనే ఉన్నాయి కదా. ప్లాజో సెట్స్ వచ్చేసి 1200కి 4 అంట, 1200కి 3 అంట. ఒక్కొక్కటి వచ్చేసి 400 అయితే అట్లా పడింది. చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. కాలర్ నెక్ ఉన్నాయి, తర్వాత 3/4 హ్యాండ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. పర్లేదు, తీసుకోవచ్చు. ట్రెండీ కలెక్షన్ అండి ఇదంతా కూడా, చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి మీరు కూడా. అక్కడ వాళ్ళు ఏం కావాలి మేడం, ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఇంకా నేను చూసుకుంటానండి అంటే, మనకి ఏ సైజ్ కావాలంటే సైజుల వైజ్కి కూడా ప్రైస్ అయితే ఉందండి, చూసుకోవాలి ఇంకెళ్ళి. ఈ నైటీస్ వచ్చేసి 500కి 4 అంట. నార్మల్గా మనం బయట వెళ్ళి తీసుకోవడానికి ఒక్కొక్కటి వచ్చేసి మనకి చాలా ప్రైస్ అయితే ఉంటుంది. 200 అయితే ఉంది. 400కి బయట అయితే 2 నైటీస్ వస్తాయి, ఇక్కడ అలాంటిది 4 అయితే వస్తున్నాయి. కొన్ని నైటీస్ అయితే ఇంకా ఆఫర్ ఉన్నాయండి. ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 500కి 4. తర్వాత అటు సైడ్ ఉన్న నైటీస్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కటి కూడా మేము ట్యాగ్ అయితే చెక్ చేస్తూ ఉన్నాము, అసలు ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి ప్రైస్. అక్కడైతే ప్రతి ఒక్క నైటీకి మెన్షన్ చేసి ఉన్నారు. ఇవి వచ్చేసి 500కి 2 అంట. ఈచ్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడుతుంది. ఇవి వచ్చేసి 800కి 2 అని ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి 400 అట్లా అయితే పడుతుంది. నైటీస్ అయితే చాలా బాగున్నాయండి. నైటీసే కాదు, డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 1200కి వచ్చేసి కాంబో ఆఫర్ అంటండి. నైట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, అసలు క్వాలిటీ అయితే భలే ఉన్నాయి. వాళ్ళు ఓపెన్ చేసి కూడా చూపించారు అడిగితే. నాకు అక్కడ వీడియో అయితే క్లిప్ అయితే నేను అది ఆన్ చేశాను అనుకున్నాను, వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఓపెన్ చేసి చూస్తే అది రికార్డ్ అవ్వట్లేదు. వీడియో పాజ్ చేశాను, ఇంకా దాన్ని అయితే స్టార్ట్ చేయలేదు, సో అందుకు మిస్ అయింది. నైట్ డ్రెస్సెస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలానే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. సైజుల వైజ్గా మనకు కావాల్సినవి తీసుకోవడమే. ఇది నార్మల్గా మనం బయట తీసుకోవాలంటే ఒకటి వచ్చేసి 1000 రూపీస్, 1200, 1500 వరకు ఉంది. మనం తీసుకునే కంపెనీ బ్రాండెడ్ బట్టి. ఇవి ఇక్కడ చాలా బాగున్నాయి. బట్ 1200కి వచ్చేసి 2 అంట. చాలా బాగున్నాయి. నేను మొన్నే తీసుకున్నాను. కోటి షాపింగ్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది, లేకపోతే నేను ఖచ్చితంగా తీసుకునేదాన్ని. ఇవి వచ్చేసి 3500 రూపాయలు అంటండి. హాఫ్ శారీ 2 ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి. మంచి ఫెస్టివల్ అయితే మనకి త్వరలోనే ఉంది కదా, మంచిగా తీసుకోవచ్చు అనమాట. 3500కి ఇంత మంచి హెవీ వర్క్ ఉన్న హాఫ్ శారీస్ అంటే గ్రేటే, చాలా బాగున్నాయి. తక్కువ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. స్టిచ్డ్ ఉన్నాయి, అన్స్టిచ్డ్ కూడా ఉన్నాయి. ఇంక ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అసలు నేనైతే ఫస్ట్ టైం అండి సౌత్ ఇండియా, ఇంకా వేరే మాంగళ్య ఇట్లాంటి వాటికైతే వెళ్ళాను, కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళడం. చూడగానే బాగా అనిపించింది. అన్నిటికి కూడా 50% అయితే ఆఫ్ ఉంది. కాంబో ఆఫర్లు ఉన్నాయి, తర్వాత 1+1 ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. మెటీరియల్స్ చూడండి, డ్రెస్ మెటీరియల్స్ ఎంత బాగున్నాయో. ఇట్లా మీకు వీడియో చూస్తే అక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అని అయితే అర్థమవుతుందండి. బట్ చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే. మెన్స్కి, కిడ్స్కి, బాయ్స్కి, కిడ్స్ వేర్లోనే జెంట్స్కి, లేడీస్కి సపరేట్గా చాలా ఉన్నాయి. బేబీస్కి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా. ఇవి కాంబో సెట్స్ అంటండి. ఆఫర్ వచ్చేసి 500 రూపీస్. ఒకటి వచ్చేసి 1+1 అంట. ఇంక ఇవైతే ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అండి. చాలా ట్రెండింగ్ కదా, ఇట్లా అయితే తీసుకుంటా ఉన్నారు. ఆ క్లాత్ నేమ్ వచ్చి తెలీదు, కానీ చూడండి చాలా బాగున్నాయి. ఇది కూడా 50% ఆఫ్ ఉందండి. ప్రతి ఒక్కటి కూడా 50% ఆఫ్ ఉంది. ఆ ట్యాగ్స్ అయితే ఉన్నాయి. ఆ ట్యాగ్స్ మీద కూడా మనకి ఎంత ప్రైజు, ఎంత ఫైనల్ అవుతుంది అని చెప్పేసి ఉన్నాయి. ఇదైతే నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది.
హ్యాండ్స్ అయితే లోపల ఉన్నాయండి, వాటిని విడిగా స్టిచ్ చేయించుకోవాలి. చున్నీ కూడా ఉంది, చాలా బాగుంది. ఇవైతే కొంచెం ట్రెండీగా కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే. చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగుందో. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి, సైజులు వైజ్గా ఉన్నాయి. ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఇలా ప్రతి ఒక్కటి కూడా. అదైతే వచ్చేసింది. ఇంక ఇక్కడ చూడండి డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇదైతే చాలా బాగుంది. ఒకటి వచ్చేసి 1200 రూపీస్ అయితే ఉంది, 1200. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి, ప్యూర్ కాటన్ అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఇది మంచిగా ఉంటుంది అనమాట వేసుకొని వాడుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. సమ్మర్లో కాటన్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారండి, అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మోడల్స్ ఉన్నాయి, స్టోన్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ఉన్నాయి మెటీరియల్స్లోనే, చాలా బాగున్నాయి. ఇవి చూడండి అన్నీ ప్యూర్ కాటన్ అనమాట. కాటన్లో ఇన్ని వెరైటీస్ అయితే నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూశాను. కానీ చాలా బాగున్నాయి. ఒకటే దానిలో వచ్చేసి కలర్ చార్ట్ కూడా ఉంది, 4-5 కలర్స్ అయితే అట్లా ఉన్నాయి. చూడండి ప్రతి ఒక్కటి కూడా. లెగ్గిన్స్ వచ్చేసి 500కి 4 అంటండి. నార్మల్గా మనం బయట తీసుకుంటే 100 రూపాయలకి మనకి లెగ్గినే రాదు. అట్లాంటిది ఇక్కడైతే మనకి 500కి వచ్చేసి 4 ఇచ్చేస్తూ ఉన్నారు లెగ్గిన్స్ అయితే. క్వాలిటీ బ్రాండెడ్ అయితే కాదు కదా, సో క్వాలిటీ అయితే బాగుంది, పర్లేదు, బాగుంది. నేను చూశాను. మరీ బ్రాండెడ్ ఉన్న అంత కంఫర్ట్ అయితే లేకపోవచ్చు, కానీ బాగున్నాయి. ఇవి చూడండి టాప్స్. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఈ టాప్ అయితే నాకు బాగా నచ్చింది. మనకి ప్రతి ఒక్కటి కూడా సైజుల వైజ్గా అయితే ఉన్నది. వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ డబల్ ఎక్స్ఎల్, ఎక్స్ఎల్, ఎల్ సైజెస్ టాప్స్ ఇక్కడ అని చెప్పేసి. దేనికి దానికి సపరేట్గా ఎక్కడ ఏ సైజులు ఉన్నాయని చెప్పేసి పైన అయితే బోర్డు అయితే పెట్టారండి. చూడండి ఇవి ఎక్స్ఎల్ అంట. చాలా ట్రెండీ ఉన్నాయి కలెక్షన్ అయితే, క్లాస్గా అట్లా అయితే. పిల్లలకి ఇవైతే చాలా బాగుంటాయండి, లాంగ్ ఫ్రాక్స్. నాకైతే బాగా నచ్చింది. కాకపోతే మా పాప వచ్చేసి 9 months కదా, తీసుకోలేదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. క్లాతులు కూడా ఇవి మరీ అంత రఫ్గా అయితే లేదండి, చాలా స్మూత్ ఉన్నాయి, చాలా ట్రెండీగా ఉంది చూడడానికి కూడా. ఇవైతే చూడండి, ఇవన్నీ కూడా భలే ఉన్నాయి అసలు. లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకి ఇట్లనే సైజుల వైజ్గా అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి ఇది ఒక్కొక్కటి 900 అట్లా అయితే ఉందండి. అట్లా నార్మల్ మనం బయట కుట్టించాలంటే కూడా మనకి 1000 రూపాయలు అట్లా అయితే పడుతుంది. ఇక్కడ క్లాత్ వాళ్ళది కొంచెం వర్క్ కూడా ఉంది. ఇవన్నీ మనం బయట చేయించాలంటే 1000 రూపాయలకి ఈజీగా పైన అవుతుంది. అదే ఇక్కడ మనకి 900 అట్లయితేనే వచ్చేస్తుంది. పిల్లల కోసం అండి ఇవైతే చూడండి. ఇట్లా పిల్లలకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట ఇట్లాంటివి వేసుకుంటా ఉంటుంటే. పైన టీ షర్ట్ ఒకటి వేసి ఇవైతే వేసేస్తే పిల్లలు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి క్లాత్ కూడా చాలా రఫ్గా ఏం లేదండి, చాలా స్మూత్గా ఉంది. పిల్లలు అయితే అస్సలు గుచ్చుకుంటుంది తీసే అని చెప్పి కూడా అనరు, అంత బాగున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆఫరేనండి. 555 పెడితే ఒక 2 అయితే వస్తున్నాయి. 550కి 4 పీసెస్ అంట. చూడండి ప్రతి ఒక్కటి కూడా బోర్డు మీద మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇన్నర్స్ అండి, ఇవైతే ఆల్రెడీ మా పాపకు ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి ఒకటే, కొంచెం ప్రైస్ అయితే చూసి తీసుకోవాలండి. ఇవన్నీ కొంచెం బ్రాండెడ్ కదా, కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. మనమైతే చూసి తీసుకోవడం, పిల్లలకి ఎలాంటిది కంఫర్ట్ ఉంటుంది, వాళ్ళు ఎట్లాంటిది ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి అందరు చాలామంది తీసుకుంటా ఉన్నారండి వాళ్ళ పిల్లల కోసమని. చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. క్వాలిటీ వైజ్ అయితే అసలు మనం చెప్పాల్సిన పనే లేదు. కంఫర్ట్ కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇలాంటివి వేయడానికే పేరెంట్స్ అయితే ఇష్టపడతారు. అండ్ పిల్లలు కూడా ఇట్లాంటివి అయితేనే కంఫర్ట్గా ఉంది అని ఫీల్ అవుతారు. చిన్న పిల్లలకే కానీ కాదండి, కొంచెం పెద్ద పిల్లలకి కూడా అట్లా ఉన్నాయి. 9-10 years పిల్లల వరకు ఉన్నాయి. వీటిలోనే మనం సైజెస్ అనేది వెతికి తీసుకోవాలి. ఒకవేళ మనకి అర్థం కాకపోతే అక్కడే ఉన్నారు, వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్యూర్ కాటన్ గౌన్లు అండి, కాటన్ ఫ్రాక్స్ ఇప్పుడు అందరు బాగా వాడతారు కదా, సమ్మర్ అయితే వచ్చేసింది, వీటికైతే చాలా డిమాండ్ ఉంటుంది. ఇక్కడైతే చూడండి బేబీ డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో. మంత్స్ బేబీకి, డేస్ బేబీస్ కూడా ఉన్నాయి. ఇదైతే చాలా బాగుంది. క్లాత్ కూడా మనకి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా చాలా ఇరిటేషన్ అట్లా ఉంటుంది కదా, ఇవైతే అట్లా లేదు, చాలా స్మూత్ ఉంది నెట్ కూడా. ఇవైతే చాలా బాగున్నాయి. మా పాపకైతే ఆల్రెడీ ఉన్నాయి, సో తీసుకోలేదు. కాకపోతే చాలా బాగున్నాయండి, కంఫర్ట్గా ఉన్నాయి. తర్వాత మనం దేనికి దానికి సెట్ అయితే చూసి తీసుకోవచ్చు.
ఇప్పుడైతే అందరు ఇట్లా స్లీవ్లెస్ వేస్తూ ఉంటారు, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి పిల్లల కోసం. పిల్లల కోసమే ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే, ఈ సమ్మర్లో వాళ్ళకి ఇట్లాంటి బట్టలే వేయాలండి. కొంతమంది ఉంటారు గుచ్చుకునే వేస్తారు, పిల్లలు కొంచెం మంచిగా కనిపించాలని తీసుకుంటూ ఉంటారు, వాటి వల్ల ఉపయోగం ఉండదు, పిల్లలు బాధపడడం తప్పితే. నెట్ అయితే చాలా స్మూత్ ఉందండి ఇది ఫ్రాక్కి. అట్లాంటివి వేయడం వల్ల పిల్లలు అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు, వాళ్ళు అసలు ఫ్రీగా ఉండలేరు. ఇట్లాంటివి తీసుకుంటే ఏంటంటే పిల్లలకి చాలా కంఫర్ట్ ఉంటుంది, అట్లనే చూడ్డానికి కూడా మంచిగా ట్రెండీగా అట్లయితే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ పిల్లలకే కాదు ఆడపిల్లలకి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. మగపిల్లలకి అయితే ఏముంటుందండి, ఎప్పుడు ఆ షర్ట్లు ఆ ప్యాంట్లు ఇంకా వాటిలో చూసుకోవాలి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా. ఇది బాగుందని నెక్స్ట్ ఇది చూస్తూ ఉంటుంటే దానికంటే ఆ తర్వాత ఇంకా బాగుంటుంది, ఆ తర్వాత చూస్తే అది ఇంకా బాగుంటుంది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. పిల్లలు అయితే అస్సలు ఇరిటేషన్ ఫీల్ అవ్వరండి, క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది. చూడండి ఇక్కడైతే ఇవన్నీ వచ్చేసి నెట్ చాలా బాగుందండి, రఫ్గా ఏం లేకుండా. వెరైటీస్ అయితే చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ కూడా కాటన్ ఫ్రాక్స్ అనే ఉన్నాయి, బట్ కాకపోతే కొంచెం చాలా ట్రెండీగా ఉన్నాయి. ప్యూర్ కాటన్ ఏం కాదు ఇక్కడ, అంటే మిక్సింగ్ ఉందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారండి అసలు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే మనకు అన్ని ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా, ఇప్పుడు ఉగాది కూడా త్వరలోనే ఉంది, ఇంకా తర్వాత శ్రీరామనవమి ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా. ఇట్లాంటివి వేస్తే పిల్లలకి చాలా బాగుంటాయండి. ఇవి నార్మల్గా బయట వర్క్ చేయించాలంటేనే మనకి చాలా ప్రైస్ అయితే అవుతుంది. ఇక్కడ మనం పిల్లలకి సరిపోయే సైజ్ చూసి తీసుకుంటే చాలా బాగున్నాయి, 1000 రూపీస్ అట్లా అయితే ఉన్నాయండి. బట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. బయట మనం క్లాత్ తీసుకొని వాళ్ళ సైజులు ఇచ్చి వాళ్ళకి ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి చేయించేసరికి 1000 కన్నా ఎక్కువ అవుతుంది కదా. అట్లాంటిది ఇక్కడైతే చాలా తక్కువలోనే ఉంది. చాలా బాగున్నాయండి, వర్క్స్ కూడా చాలా డీసెంట్గా అట్లయితే ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగుంటాయి చూడగానే. ఇంక ఇప్పుడు ఇట్లా మిడ్డీ టైప్లో కూడా ఉన్నాయండి, కావాల్సిన వాళ్ళు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. ప్లాజో సెట్స్ వచ్చేసి 300 అట్లా అయితే ఉన్నాయి. కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి, చాలా కంఫర్ట్ ఉంది. ఇది వచ్చేసి మిడ్డీ అనమాట. బాయ్స్కి చిన్నపిల్లలు ఉంటారు కదండి, సూట్లు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నాకు మమ్మీ సూట్ తీసుకో అని చెప్పి ఏదైనా ఫెస్టివల్స్ వస్తే అడుగుతూ ఉంటారు కదా. ఇవైతే చాలా బాగున్నాయండి బాయ్స్కి. సూట్ వచ్చేసి ఒక్కొక్కటి 1500, 2000 ఇట్లా ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. 900 అంటే ఇంకంతేలేండి, 1000 రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 3000 అట్లా పడుతుందండి అరౌండ్. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా బాయ్స్కి తీసుకోవాలనుకుంటే ఎప్పుడు ఆ షర్టు ప్యాంట్ కాకుండా ఇట్లయితే తీసుకుంటే బాగుంటుంది. చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి మెన్స్ వేర్ అండి. మెన్స్ వేర్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. బ్లేజర్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి సూట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రైస్ అయితే నార్మల్గానే ఉన్నాయండి. 3 పీసెస్ వచ్చేసి 1995 రూపాయలు అంట. షర్ట్స్కి ప్యాంట్స్కి ప్రతి దానికి కూడా బై 1 గెట్ 1 అయితే ఉంది. బ్లేజర్ అయితే చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ అయితే మెరూన్ ఎక్కువ మంది చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మెరూన్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే షార్ట్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఇవైతే ఆఫర్ ఉన్నాయి మంచిగా, 450, 500 అయితే ఒకటి పడతా ఉంది. ఇంకా చూడండి షర్ట్స్ అయితే మ్యారేజ్ కలెక్షన్సే కావచ్చు, ఫెస్టివల్ కలెక్షన్సే కావచ్చు, కుర్తాస్ ఇట్లాంటివన్నీ బాయ్స్కి బాగున్నాయండి. చూస్తూ ఉన్నారు మా వారైతే. ఇక్కడ షర్ట్స్ కూడా 1+1 ఉందండి. 3 షర్ట్లు కలిపి 1500 అంట. అంటే 500కి ఒక షర్ట్ అంటే బెటరే కదా, చాలా తక్కువగానే వస్తుందని అర్థం. ఇక్కడ చూడండి, నేను శారీస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి వచ్చేసి 1100, 1200 అయితే అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా ట్రెండింగ్ కదండి.
ఇదైతే క్లాత్ అయితే చూడ్డానికి చాలా షైనింగ్ ఉంది. అసలు చాలా బాగుంది. శారీ అయితే తీసుకోవాలని అనుకున్నాను, బట్ నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ తీసుకుంటాను. మిర్రర్ వర్క్ వచ్చేసి ఇప్పుడంతా ఈ క్లాత్ అంతా చాలా ట్రెండింగ్ అండి. ఇవన్నీ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో. శారీ కూడా మరీ ఎక్కువ వెయిట్ అయితే లేదు, చాలా లైట్ వెయిట్, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు సమ్మర్లో కూడా, అట్లా అయితే ఉంది. ఇదైతే చాలా బాగుందండి. ఇది వచ్చేసి 1200 అట్లా ఉంది ప్రైజ్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి. మనం ఇంక అక్కడ వెళ్ళి చూసుకొని తీసుకోవడం మన ఓపిక అండి. సెలెక్షన్ చేసుకోవడం తెలియాలే కానీ చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నాకైతే శారీ కూడా ఓపెన్ చేసి చూపించారు, బట్ ఆ వీడియో అయితే నేను మిస్ అయిపోయిందండి. నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, బట్ వీడియో అయితే ఆన్ అవ్వలేదు. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సెల్ఫ్గా వీడియోలు తీసేటప్పుడు మళ్ళీ పాప ఇంకా ఇవన్నీ చూసుకోవాలి కదా, అక్కడైతే మిస్ అయిపోయింది ఆ వీడియో. ఇక చూడండి ఈ శారీస్ అయితే ప్రతి ఒక్కటి కూడా 3000 అంట, 2500 అట్లా అయితే ఉన్నాయి. ఫుల్ పట్టు శారీస్ అండి, చాలా బాగున్నాయి. అసలు నేనైతే ఇక్కడ ఇంత బాగుంటాయి అనుకోలేదు. సౌత్ ఇండియా కూడా చాలాసార్లు వెళ్ళాను, అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువే, కాకపోతే చాలా బాగున్నాయి. ఇక్కడైతే మా అక్క అడుగుతూ ఉన్నారు ఓపెన్ చేయండి అని చెప్పేసి. ఇంకా శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు. అయ్యో వీడియో మిస్ అయింది అనుకున్నాను, బట్ దొరికింది. చూడండి శారీ ఎంత బాగుందో కదా. చూడ్డానికి డబల్ షేడింగ్ ఉన్నట్టుంది, చూడ్డానికి ఏమో బ్లాక్ ఉన్నట్టుంది, కాకపోతే బ్లాక్ కలర్ అయితే కాదు, కాఫీ కలర్లో అట్లా అయితే కనిపిస్తుంది. నావిన్ బ్లూ కూడా అట్లా అనిపిస్తుంది. హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది. శారీ అయితే చాలా బాగుందండి. అసలు క్లాత్ అయితే ఇంత కూడా చిరాకు ఉండదు, చాలా బాగుంది. హెవీ శారీ ఏం కాదు, లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. బాగుందండి. అసలు నేను ఎంత బాగుంటుంది అనుకోలేదు, ఎప్పుడు వెళ్ళాను కానీ. చూడండి శారీ అయితే ఎంత బాగుందో. వాళ్ళు మనకి ఏదైనా శారీ నచ్చితే దాన్ని ఓపెన్ చేయమంటే వాళ్ళు ఓపెన్ చేస్తారండి. శారీస్ ఏ శారీస్ అయినా కానీ, అట్లని అన్నీ ఓపెన్ చేయించకూడదు, మనం చూసి తీసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి, లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయడానికి ఇంకా సపోర్ట్గా ఉంటుంది. లైక్స్ వస్తున్నాయి కదా, వీడియోస్ చేద్దామని చెప్పి మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో వీడియో చూసి అయితే వెళ్ళిపోవద్దండి, లైక్ అయితే ఇవ్వండి. వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. కాటన్ శారీస్ ఉన్నాయి, సిల్క్ శారీస్ ఉన్నాయి, తర్వాత కాలేజీ వాళ్ళకి సూట్ అయ్యే శారీస్ ఉన్నాయి. అంటే కొంతమంది హెవీగా కట్టుకోరు శారీస్ అనేది, చాలా లైట్ వెయిట్ ఉండాలి అట్లా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకు కూడా చాలా శారీస్ అయితే ఉన్నాయండి. చాలా కలెక్షన్ ఉంది శారీస్లో. ఇంకా ఎప్పుడు ఇక్కడ కొత్తగా స్టాక్ వస్తూనే ఉంటుందంట. అంటే ఇంతగానం సేల్స్ జరుగుతున్నాయి కదా, మంచిగా తెప్పిస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఈ శారీ వచ్చేసి 350, 400, 500 అట్లా అయితే ఉన్నాయి. క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 2 పీసెస్ వచ్చేసి 700 అట్లా అయితే ఉన్నాయి, అంటే 800 అట్లా. బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయండి, క్వాలిటీ అయితే సూపర్ అసలు. ఇంకా తర్వాత లాస్ట్కి ఇక్కడ అయితే మేము వస్తుంటే అసలు పిల్లలు అయితే మంచిగా హ్యాపీగా ఉన్నారు. మనకి ఎక్కడైనా కొత్తగా మా పాప మీదకి చూడండి ఎట్లా వెళ్తుందో. మా పాప అయితే అస్సలు భయపడట్లేదు. వీళ్ళు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇట్లాంటివి పెడుతుంటే చిన్నపిల్లలకి అయితే చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు. తర్వాత వాళ్ళకైతే బోర్ అనిపించదు. అసలు చూడండి ఎలా షేక్ చేస్తూ ఉన్నారు. డాన్స్లు అయితే బాగా చేస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఎట్టకేలకి ఎంత భయపడుతూ వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. కొంచెం వాటి గురించి తెలిసిన పిల్లలైతే భయపడుతున్నారు. తర్వాత నార్మల్గానే తెలియని వాళ్ళేమో డైరెక్ట్గా వెళ్ళిపోయి మంచిగా భయపడకుండా ఫొటోస్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఫైనల్గా నేను కూడా వెళ్ళాను. ఎవరన్నా పక్కన ఉంటేనేమో వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను, తర్వాత అయితే వెళ్ళట్లేదు.
మీరున్నారని నేను వచ్చాను అంకుల్ డేర్గా అని చెప్పి అన్నాను. తర్వాత సరే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు కదా ఎందుకు అని చెప్పేసి అడ్డు పక్కకైతే వచ్చేసాను. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది, అస్సలు భయపడట్లేదు. వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు, బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే పిల్లల కోసం అయితే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారండి. చాలా బాగున్నాయి. తర్వాత అయితే అక్కడ వాళ్ళు అందరూ మమ్మల్ని ఫోటోలు దిగమని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము కూడా ఫొటోస్ అయితే దిగాము. నేను కూడా మాట్లాడాను ఫైనల్గా ఆయనతో, మీకు గాలి వస్తుందా, లోపల ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి. వస్తుందండి పర్లేదు అని చెప్పారు. అక్కడ నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నారు. అవంతా చూస్తుంటే రియల్గానే ఉన్నట్టు అనిపించినాయి, కానీ ఎంత వెయిట్ ఉంటుంది ఏంటి అని చూస్తే అంత వెయిట్ ఏం లేదు, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. మా వారైతే చెప్తున్నారు, బాయ్ అని చెప్పాను, బాయ్ అని చెప్తా ఉందా కూడా అది కూడా. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.